అని అనుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, చాలా మాటలు పడ్డాను. అండ్ మీకు తెలిసిందే, ఇక్కడ చెప్తే ఏదో సెంటిమెంట్ లా ఉంటుంది, కానీ ఒక అమ్మాయికి ఏమేమి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. సో చాలా వరకు కలిసి ఫైట్ చేశాము. సో ఫైనల్లీ మూవీ రాబోతుంది అనుకున్న దానికంటే కొంచెం గట్టిగా. సో మీ ఇప్పటి వరకు మాకు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ సపోర్ట్ చేయాల్సింది మీరేనండి. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. నవంబర్ 14th మా బేబీని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అండ్ అంత ఇబ్బంది పడుతూ కూడా ఏ రోజు షూట్ ఆపలేదండి. ప్రతిరోజు నైట్ నిద్ర లేకపోయినా కూడా అక్కడ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని పొద్దున్న 9 అయ్యేటప్పటికి ఫస్ట్ షాట్ పడేదండి మా దాంట్లో. సో అంత కష్టపడ్డారు టీం అంతా. సో నన్ను నమ్మి అంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నా టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. షూటింగ్ అంతా అయిపోవడం ఒక ఎత్తు, షూటింగ్ అయిన తర్వాత మూవీని బయటికి తీసుకురావడం ఒక ఎత్తు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, మ్యూజిక్ సెట్ అయిపోయింది, మూవీ అంతా రెడీ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 6 months పైన అయింది మాది. మూవీ బయటకు వచ్చే టైంకి నాతో ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అందరూ బిజీ అయిపోయారు, అందరూ వర్క్స్ లీడ్ అయిపోయారు, మూవీని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లా. సో నేను రాజీవ్ గారికి అడిగాను, సార్ ఏం చేద్దాము, ఆపేద్దామా లేకపోతే ఏం చేద్దాం, ఈ మూవీని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అన్నప్పుడు, లేదండి మనం అరేంజ్ చేద్దాం, రిలీజ్ చేద్దామని ఒక డేట్కి వెళ్ళాం. డేట్కి వెళ్ళిన తర్వాత మాకు టైం లేదు, అంటే ఇచ్చిన టైం డేట్ రిలీజ్ డేట్ కి ఒక 1 week ఎంతో ఉన్నప్పుడు, అరే మూవీ వస్తున్నాం నాకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలియదు, ఇంతమంది మనల్ని నమ్మి ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మూవీని ఇలా బయటికి తీసుకురాకూడదు. కొంతమంది అయితే యూట్యూబ్ లో అయినా రిలీజ్ చేస్తారా ఈ మూవీని అని అడిగారు మా టీం ని. బట్ నావే నమ్మకత లేదు, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ లో రిలీజ్ అవుతుంది అని